హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆవకూర తీసుకున్నానండి. ఆవకూరతో ఫ్రై చేసుకుందాము. ఆకుకూర ఫ్రై. మనకు ఆకుకూర ఈ విధంగా ఉంటుంది. ఆవకూర కొంచెం ఇలా బరకగా ఉంటుంది ఆవకూర. ఇప్పుడు మనకు చలికాలంలోనే ఈ ఆకుకూర లభిస్తుందండి. నేను ఇక్కడ ఒక 3 కట్టలు ఆకుకూర తీసుకున్నాను. తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి, తెంపేసుకోవాలి. ఇలా తెంపుకున్న తర్వాత ఒక 2 సార్లు నీళ్ళలో కడిగేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ ఆకుకూర అనేది ఈ విధంగా కాడలు లేకుండా ఓన్లీ ఆకులే తెంపేసుకోవాలి. ఈ విధంగా నేను ఇక్కడ తెంపేసి ఉంచేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో వేసుకొని 2 సార్లు కడిగి చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కడిగేసుకున్నానండి. ఒక 2 సార్లు కొన్ని కడిగేసాను. ఇప్పుడు దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా తీసుకోవాలి సన్నగా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం కదా, ఈ కట్ చేసుకున్న ఆకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ విధంగా చేస్తే మనకు ఆవాకు చేదుగా ఉంటుందండి. ఇలా ఉడికించుకోవడం వల్ల అస్సలు చేదు ఉండదు. చేదు అనేది పూర్తిగా పోతుంది. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, ఒక 2-3 నిమిషాల తర్వాత మనం ఆకు ఉడికించుకునేసరికి ఇలా వాటర్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇదంతా కూడా ఒక స్ట్రైనర్లో తీసుకుందాము. ఇప్పుడు ఈ ఆకుని ఇందులోకి తీసేసుకుందాము. ఇది పూర్తిగా చల్లబడాలండి ఆకుని. ఇప్పుడు ఒక చిన్న జార్ తీసుకొని ఇందులోకి నేను 2 టీ స్పూన్ల వరకు పుట్నాలు వేస్తున్నానండి. ఈ కర్రీలో పుట్నాల పౌడర్గా వేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి ఉంటే ఆ పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు. పప్పుతో కూడా వేస్తారు. ఇప్పుడు ఈ 2 టీ స్పూన్ల పప్పు వేసాం కదా, పుట్నాల పప్పు, ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ కూడా వేడైంది కదా, ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలండి. నేను ఇక్కడ కొన్ని ఎక్కువగానే తీసుకున్నాను. ఒక 10 వరకు వెల్లుల్లి తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఆవాలు చిటపటమనాలి. ఆవాలు చిటపటమంటున్నాయి కదా, ఒక 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి, అలాగే ఒక ఉల్లిపాయ, ఇది కొంచెం ఉల్లిపాయలు దూరగా వేయించుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసి ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ వెల్లుల్లి కూడా మనకు ఉల్లిపాయలు వెల్లుల్లి 2 కూడా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఆవకూరను మనం ఉడికించుకున్నాం కదా, ఈ ఉడికించిన ఆవకూరను ఇలా తీసుకొని నీళ్ళన్నీ పిండేసుకోవాలండి. ఇలా నీళ్ళన్నీ పిండేసుకొని వేసుకోవాలి.
నీళ్ళతో వేసేసుకున్నామండి కాబట్టి ఇలా నీళ్ళు పిండేసి వేసుకోవాలి. ఇలా నీళ్ళు పిండేసి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో టేబుల్ స్పూన్ వరకు కారము, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం మనం ఎంత తింటామో చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పుట్నాల పొడి, ఇది కూడా వేసేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల వరకు వేసాను. ఒకసారి ఇలా వేసుకున్నాక ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచేసుకోవాలి. ఇదంతా వేసి ఇలా ఒకసారి కలిపేసుకోవాలండి. మొత్తము కలిపేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇలానే వేయించుకోవాలి. మూత ఏమీ అవసరం లేదు. ఇప్పుడు మనం ఉప్పు కారం అవన్నీ వేసాం కదా, ఆకుకంతా కూడా పడుతుంది. పుట్నాల పొడి అనేది మనకు కొలత ఏమీ లేదండి, మనం ఇష్టం ఉన్నట్టుగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా, 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉంచేసి ఇలా వేయించుకోవాలి. చూడండి, 1 నిమిషం తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నామండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. మనకు ఆవకూర ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు ఈ సీజన్లో తప్పకుండా మనం వండుకొని తినాలి. మార్కెట్లో వచ్చినప్పుడు మిస్ చేయకుండా ఇలా వండుకొని తీసుకోండి. చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఫ్రైని కానీ పప్పుని కానీ ఇలా కొబ్బరి వేసి చేసుకోవచ్చు. అలాగే పల్లీల పొడి కూడా వేసుకొని చేసుకోవచ్చు. హెల్త్కి చాలా చాలా మంచిదండి. ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. మనం వండినా కూడా ఇందులో విటమిన్ సి పోదండి, కాల్షియం ఉంటుంది. లంగ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా చాలా బెస్ట్ రెసిపీ అండి ఇది. వాళ్ళకి చాలా తప్పక చాలా చాలా హెల్దీ రెసిపీస్ ఇది. ఈ సింపుల్ రెసిపీ మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.